వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో వరదలు బేభత్సం సృష్టిస్తున్నాయి. ఊహించని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. బుడమేరు బెజవాడను వణికించగా మున్నేరు ఖమ్మంలో కన్నీరు పెట్టించింది. అసలు ఈ పరిస్థితికి కారకులెవరు, కారణాలేంటి, ఇలాంటి విలయాలను ఆపేదెలా, ఎందుకింత డిజాస్టర్? చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ విశ్లేషకులుగా ఉన్నారు, అలాగే జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వరదల కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2009లో సెప్టెంబర్లోనే కొంత భారీ స్థాయిలో వరదలు ఆంధ్రప్రదేశ్ను కొన్ని జిల్లాలను వణికించాయి. అటు కర్నూలు కానీ మిగతా జిల్లాల్లో డిజాస్టర్స్ ఏ విధంగా జరిగాయో మనం చూసాం. మళ్ళీ చాలా రోజులకి ఈ స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సి రావటం అనేది, ఇంత వరదకు కారణం ఏమని చెప్తారు? ప్రధానంగా విజయవాడ పరిస్థితిపై మీరు గమనించింది ఏంటి? యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ వరదలు, ఈ ఫినామినాన్ కేవలం మన రాష్ట్రాల్లో కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసుకుంటే వరదలు విపరీతంగా వస్తున్నాయి. మధ్యలో అనేక దేశాల్లో, అనేక ఖండాల్లో, ముఖ్యంగా భారతదేశంలోనే చూసుకుంటే గుజరాత్ లో కూడా విపరీతంగా వరదలు వచ్చాయి మనకి. ఆ తర్వాత మీరు మన వయనాడ్ కేరళలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. వందల కొద్ది అక్కడ మరణించారు ప్రజలందరూ ఆ వరదల్లో చిక్కుని. తర్వాత ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఉంది, ఆ తర్వాత అంతకుముందు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈ వరదలు అన్నవి కేవలం మనకు ఈ ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం భారతదేశానికే కాకుండా ప్రపంచం అంతా కూడా జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే మీకు గ్లోబల్ వార్మింగ్ అంటాం. అంటే ఎక్కువ ఈ టెంపరేచర్ అన్నది పెరిగిపోతుంది భూమి మీద. దానివల్ల ఏమవుతుందంటే సముద్రాల మీద కూడా దాని ప్రభావం అయిపోయి మొత్తం నీరంతా కూడా ఆవిరైపోయి ఎక్కువ మొత్తంలో మనకు పైన మేఘాల రూపంలో ఉన్నాయి. ఆ మేఘాలు ఎప్పుడైతే ద్రవిస్తాయో విపరీతమైన వర్షాలు మన చోట పెరుగుతున్నాయి. ఇది ఒకటి ప్రధానమైన కారణం. ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్షపాతం అత్యధిక శాతంలో అవడానికి ప్రధానమైన కారణం అన్నది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణం మళ్ళా మనం పర్యావరణాన్ని, ప్రకృతిని పట్టించుకోకపోవడం, ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువైపోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ విధమైన పరిణామాలు మనం చూస్తాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంఘటన. తర్వాత వాతావరణ పరిస్థితుల్లో సడన్ గా మార్పులు రావడం, ఇదొకటి. తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే మధ్య తరహా అంటే మెడిటేరియన్ ఇవంటారు, అక్కడ నుంచి వచ్చే ఈ గాలులు గాని ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి రావడం వల్ల ముఖ్యంగా మనకు నార్త్ వెస్టర్న్ స్టేట్స్ లో విపరీతంగా ఈ వర్ష ప్రభావం మనకు కలుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే అర్బనైజేషన్. ఇవన్నీ కూడా వరదలు ఎక్కువ రావడానికి కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏంటంటే అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. దానివల్ల ఏమవుతుందంటే మనం పట్టణాలు పెరుగుతుండడం వల్ల ఇక్కడ ఉన్న సహజమైన వనరులు కానీ, సహజమైన చెరువులు కానీ ఇవన్నీ కూడా వాటి మీద కట్టడాలు కట్టడం, డ్రైనేజీలు అన్నవి సక్రమంగా లేకపోవడం వల్ల ఈ నీరు ఎటు వెళ్లాలో తెలియదు. అందుకనే అంటాం నీరు పల్ల మెరుగు అంటాం. అంటే నీరు ఎక్కడ పల్లంగా ఉంటుంది అక్కడ ప్రవహిస్తుంది, కానీ పల్లంగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా మనం కట్టడాలు కట్టడం వల్ల ఏమంటే ఆ నీటికి ఎటు వెళ్లాలో తెలియకుండా పట్టణాలనే ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మనం విజయవాడ అనుకోవచ్చు, లేకుంటే హైదరాబాద్ కావచ్చు, వీటన్నిటిలో కూడా న్యాచురల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం మూసేయడం వల్ల, లేకుంటే వాటి మీద అనాధికృతంగా ఆక్రమణలు చేయడం వల్ల. ఆ తర్వాత నాలుగవ కారణం వచ్చేసి డిఫారెస్టేషన్. అంటే అడవుల సంఖ్య తగ్గిపోవడం, చెట్ల సంఖ్య తగ్గిపోవడం. దానివల్ల ఏమవుతుందంటే మనకు గ్రౌండ్ వాటర్, పడిన నీరు లోపలికి ఇంకే విధానాలు తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ విపరీతంగా వాడటం. దీనివల్ల ఏమవుతుందంటే భూమి మీద ఒక లేయర్ గా కూడా ఏర్పడిన సంఘటనలు అనేకం ఉంటాయి. కాబట్టి వచ్చిన నీళ్ళంతా కూడా మామూలుగా అయితే భూమిలో ఇంకిపోవాలి. ఈ ఇంకిపోకుండా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విపరీతంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒక లేయర్ గా ఫామ్ అయ్యి ఆ నీరు నోటికి లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఆ నీరంతా కూడా భూమి మీద ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పలు రకాల కారణాల వల్ల వర్షం పెరగడం, ఆ తర్వాత వచ్చిన వర్షాన్ని మనం సరిగా దాన్ని డైవర్ట్ చేయలేకపోవడం, వివిధ కారణాల వల్ల దీనివల్ల అనేక ప్రాంతాల్లో అది వరదల రూపంలో మారుతుంది అన్నది మనం చూసుకోవాల్సిన అంశం సతీష్ గారు. రైట్. జేడీ లక్ష్మీనారాయణ గారు, మనం విజయవాడ విషయానికి వస్తే సరే, ఇంకా రాజకీయంగా పార్టీలు కారణం మీరంటే మీరు అని ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నాయి. అలాగే బుడమేరు చుట్టూ జరుగుతున్న చర్చ కూడా మీరు చూస్తున్నారు. అంటే విజయవాడ వరకు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్? అంటే ప్రధానంగా తప్పిదం ఎక్కడ జరిగింది,
ఏం చేస్తే విజయవాడకు భవిష్యత్తులో ఈ వరద ముప్పు నుంచి బయటపడేయవచ్చు? అంటే యాక్చువల్ గా ఏంటంటే బుడమేరు అన్నది ఒక కాలువ, అక్కడ ఒక ఉంది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనము పోలవరం రైట్ కెనాల్ ఏదైతే ఉందో అది అప్పుడు ఇబ్రహీంపట్నం వరకు తీసుకొచ్చాం. ఆ తర్వాత బుడమేరు కాలువ ఉంది. ఆ బుడమేరు కాలువలో ఉన్న కూడా అక్కడ వెంగలేరు అనే ప్రాంతంలో ఒక 12 లాకులు ఉన్నాయి. అంటే బుడమేరులో ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు దాన్ని ఆ లాకులు ఎక్కితే మనకు ఇబ్రహీంపట్నం సైడ్ కు నీళ్లు వచ్చేస్తాయి. సో ఇది సాధారణంగా చేసుకున్నాము. నాకు మొన్న తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా బుడమేరులో 10,000 క్యూసెక్కుల నీళ్లు ఉంటుంది ఆ ప్రవాహం మామూలుగా. కానీ ఈసారి 30 నుంచి 40,000 క్యూసెక్కుల దాకా రావడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఈ నీళ్లన్నీ కూడా ఈ విధంగా అక్కడ ఉన్న లాకులు ఎత్తడం వల్ల ఈ ఇబ్రహీంపట్నం అంటే విజయవాడ సిటీలో రావడానికి కారణమైంది. యాక్చువల్ గా ఏంటంటే బుడమేరు మీరు చూసుకుంటే అది విజయవాడ గన్నవరం మధ్య నుంచి కొల్లేరుకు వెళుతుంది. అది సాధారణంగా బుడమేరు యొక్క ఫ్లో. కానీ ఏమైందంటే కొల్లేరులో కూడా అనాధికృత కట్టడాలు, దానివల్ల ఆ ఛానల్ అక్కడ కూడా మూతపడింది. దానివల్ల ఈ అన్నిటి కారణాల వల్ల విజయవాడలో నీళ్లు ఎక్కువగా పెరగడం జరిగింది అన్నది ఒక వాదన. ఈ వాదనలు ప్రత్యావాదనలు జరుగుతున్నాయి, కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అన్నది కూడా మనకు బయటికి తీసుకురావాల్సిన అంశం. ఎందుకంటే ఏ అంశాలను కూడా దాచిపెట్టకూడదు. ఏదైనా విషయం జరిగినప్పుడు ఆ విషయం ఎందుకు జరిగిందని చెప్పి దాని ద్వారా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న విషయాలు అందరూ ఆలోచించాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రతిపక్షాలు అధికార పక్షం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారంటే అంటే వరదలను కూడా రాజకీయం చేస్తున్నారా అన్న ఒక ధోరణిని తీసుకురావడం చాలా దురదృష్టకరం. అంటే ఇటువంటి తప్పులు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అటు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అందరం కలిసి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళను బయటికి తీసుకురావడం, వాళ్లకు సహాయాన్ని అందజేయడం ఇది ప్రయారిటీ అవుతుంది. ఆ తర్వాత ఈ విషయాలు ఎందుకు జరిగాయి అన్నది మనం తర్వాత ఆలోచించుకోవాల్సిన అంశం. కాబట్టి ఇప్పటికీ నేను రాజకీయ పార్టీలతో చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ విభేదాలు ఎందుకు జరిగిందన్నది తర్వాత ఒక కమిటీ కానీ ఏదైనా వేసి దాని కారణాలు ఏంటో అన్నది బయటికి తీసుకురావాలి. అవును. ఆ తర్వాత మనం చేయాల్సిన అంశం ఏంటంటే మొట్టమొదటిగా ఇప్పుడు పంటలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా రేపల్లె నుంచి ఆ తర్వాత పొన్నూరు ఈ ప్రాంతం నుంచి చాలా మంది రైతులు ఈ రోజు నాతో మాట్లాడారు. వారంతా చెప్పడం ఏంటంటే సుమారుగా 60 నుంచి 70% వాళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయి, ముఖ్యంగా ఇక్కడ అరటి తోటలు వీటన్నిటికీ కూడా విస్తృతంగా నష్టం వచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక టీం వచ్చి ఇక్కడ అసెస్మెంట్ కూడా చేస్తున్నారని నేను విన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు చాలా విపరీతంగా నష్టపోయారు. తర్వాత విజయవాడ సిటీలో ఉన్నవారు, ముఖ్యంగా సింగ్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్నవారు చాలా మంది, సుమారుగా నేను చూసిన అరౌండ్ 32 మంది ప్రాణాలు కోల్పోయాయని కూడా మనం రిపోర్ట్ లో వింటున్నాం. చాలా మందికి ఇంకా సహాయం అందాలి అన్నది కూడా జరుగుతుంది. ఈ నీళ్లు బయటికి వెళ్ళట్లేదు, ఎందుకంటే సముద్రంలో హై టైడ్ ఉంటే ఏమవుతుందంటే హంసల దీవి ప్రాంతంలో ఇక్కడున్న నీళ్లు వెళ్ళవు. ఇదే ముంబైలో కూడా ఇదే ప్రాబ్లం మాకు ఎప్పుడు కూడా. మహారాష్ట్రలో ఉన్నప్పుడు అక్కడ వర్షం పడిందంటే సముద్రంలో హై టైడ్ ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హై టైడ్. కాబట్టి ఈ అన్ని పరిస్థితుల వల్ల వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకు వెంటనే వచ్చాయి. దీన్ని తీసుకుని మనం ఏం చేయాలంటే రాష్ట్రంలో కూడా ఒక ఎస్డిఆర్ఎఫ్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడే కొన్ని ఉన్నాయి. ఎస్డిఆర్ఎఫ్ ను కూడా డెవలప్ చేసుకుని ఆ తర్వాత ప్రజలకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. వీటిలో ప్రజలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం స్పందించాలి అన్న దాని గురించి కూడా మనం ఒక ప్రశిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికీ ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులు కానీ వీరందరినీ కూడా పిలుస్తున్నారు. వారి మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కూడా వారి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తర్వాత అనేక మంది వరద సహాయ నిధికి కూడా వారు విరాళాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి త్వరగా ప్రజలకు రిలీఫ్ దొరకాలి. ఆ తర్వాత వారు నష్టపోయారు, ఏవైతే నష్టాలు గురి అయ్యారో వాటన్నిటి కూడా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నష్టపరిహారం ఇప్పించాలి. ఐ థింక్ ముఖ్యమంత్రి గారు త్వరలో ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మీటింగ్ పెడుతున్నారని నేను విన్నాను. కాబట్టి త్వరగా వారికి గనక సహాయం దొరకగలిగితే ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి ఆస్తులు, తర్వాత వచ్చేసి పంటలు నష్టపోయిన వాళ్ళు, ప్రాణ నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా రిలీఫ్. ఐ థింక్ 30 ఆగస్టున ఒక జీవో కూడా ఇచ్చారనుకుంటా. ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ లో అయిన వాటిలో వారికి 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వాలి అన్నది కూడా, ఇంతకుముందు 4 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు చేశారని కూడా అన్నారు. కాబట్టి వీటన్నింటినీ సమీక్షించుకుని మొదట పరిస్థితిని చక్కదిద్దాలన్నది చాలా ముఖ్యమైన అంశం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా
ఆయన స్వయంగా అనేక చోట్ల వారే ప్రత్యక్షంగా ఉండి తిరుగుతున్నారు. ఆ విధంగా సహాయం వగేరా అందే విధంగా కూడా ఆయన తిరుగుతున్నారు. ఆయన ఈ వయసులో చేస్తున్న కృషిని మనం ఖచ్చితంగా అభినందించాల్సింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సంఘటనకు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటన్నవి కూడా ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు నది ఏమైంది, అసలు ఎలా వచ్చింది, ఎంత డిశ్చార్జ్ వచ్చింది, ఆ తర్వాత కృష్ణా నదిలో ఈ విధంగా 10,000 నుంచి 10 లక్షల నుంచి 13 లక్షల క్యూసెక్ల వరకు నీళ్లు ఈ విధంగా వెళ్ళడం, తర్వాత గోదావరి బ్యారేజ్ కొన్ని ఫండ్స్, తర్వాత ఈ ఇవి బోట్లు ఇవి రావడం వల్ల అక్కడ కూడా కొంత నష్టానికి గురైందని కూడా విన్నాం. కాబట్టి వీటన్నిటిని సమీక్షరించి ఈ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత అసలు ఏం జరిగిందన్న విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. జైడి లక్ష్మీనారాయణ గారు, ప్రకృతి ప్రకోపాన్ని ఎవరు ఆపలేరు, అలాగే ప్రకృతి ధర్మాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే వర్షాలు కురుస్తున్నాయి, అలాగే వాతావరణంగా వస్తున్న మార్పులు అంటే మీరు ప్రారంభంలోనే మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటనేది అత్యంత కీలకం. ఎందుకంటే కాలువలు కానీ, నదీ పరివాహక ప్రాంతాలు కానీ, అలాగే హైదరాబాద్లో చెరువులు కానీ ఇవన్నీ ఆక్రమణలు ఎక్కువైపోయాయి. అలాగే నదీ మార్గాలకి, వాగులు, వంకలకి వాటి వెళ్ళే మార్గం సరైన రీతిలో లేకపోవటం వల్ల వరద ఉధృతి పెరుగుతుందనేది విజయవాడలో కూడా ఇంకా బయటపడిపోయింది. ఇక్కడ తెలంగాణలో హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉందంటారా? ఈ ఆక్రమణలు అంటే ఎస్పెషల్లీ ఎంక్రోచ్మెంట్స్ సంబంధించి ఎలా సెన్సిటైజ్ చేస్తే బెటర్గా ఉంటుందనేది మీ ఆలోచన? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అర్బనైజేషన్, అంటే పట్టణీకరణ అన్నది. ఎందుకంటే గ్రామాలలో ఉద్యోగాలు లేకపోవడం, గ్రామాలలో అక్కడ ఉపాధి కల్పించకపోవడం వల్ల అందరూ కూడా గ్రామాలను వదిలేసి పట్టణాల దిశగా వస్తారు. పట్టణాల దిశగా ఎప్పుడైతే వస్తారో ఏమవుతుందంటే అక్కడ వారికి హౌసింగ్ కావాలి, వాళ్ళు వచ్చి ఉండాలి. కాబట్టి కొత్త నిర్మాణాలు జరగాలి. ఆ కొత్త నిర్మాణాలన్నీ కూడా జరిగే సందర్భంగా ముఖ్యంగా మనకు ఎప్పుడైతే భూమి అవైలబిలిటీ తక్కువ అవుతుందో ఏం చేస్తామంటే మనం న్యాచురల్ గా ఈ చెరువుల మీద, వాగుల మీద, వంకల మీద వెళ్ళి అక్కడ దాన్ని పూర్తి చేసి దాని మీద కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చూసిన వ్యవస్థలో ఈ డ్రైనేజీలు అన్నవి లేకుంటే న్యాచురల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకపోవడం వల్ల ఈ కొద్దిగా వర్షం పడినా కూడా మొత్తం మీరే మీడియాలో రాస్తుంటారు, ఇక ఆల్మోస్ట్ ఒక నదిలాగా తయారైంది, లేకుంటే ఇందులో ఈదుకొని వెళ్ళాలి, ఇటువంటి కామెంట్స్ తో మనం చూస్తుంటాం. ఒక అరగంట వర్షం పడితే చాలు ఆ విధమైన పరిస్థితులు అనేక పట్టణాల్లో ఉన్నాయి. సో వీటన్నిటిని తీసుకొని మళ్ళా న్యాచురల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. న్యాచురల్ లేక్స్ ఏవైతే ఉన్నాయో, సరస్సులు ఏవైతే ఉన్నాయో, చెరువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పునరుద్ధరించాలి. తర్వాత మన డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు టోక్యోలో తీసుకుంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఫేమస్. సో ఆ విధమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నదుల వెంట కట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ లో మనం వాల్స్, రిటైనర్ వాల్స్ ఇవన్నీ నిర్మిస్తే ఏమవుతుందంటే అక్కడ ఈ పట్టణాల్లోకి నీరు రాకుండా ఉండడానికి మనకు అది చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం చేయాల్సిన ప్రధానమైన అంశం అన్నమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మనకు ఈ విధంగా తర్వాత డ్యామ్స్, రిజర్వాయర్స్ కూడా కట్టాలి. ఏదైతే ఈ ఎక్కువ వర్షపాతం వచ్చేసి ఈ విధంగా పైనుంచి నీళ్లు వస్తున్నప్పుడు వీటిని నియంత్రించడానికి కూడా మనం డ్యామ్స్, రిజర్వాయర్స్ కట్టుకోవడం. ఇంతకుముందు చెప్పినట్టు లీవ్స్ అండ్ ఫ్లడ్ వాల్స్ అనేవి కడతాం మనం. ఆ ఫ్లడ్ వాల్ కట్టడం వల్ల ఏమవుతుందంటే నదుల్లో నీరు పెరిగినా అది పట్టణ ప్రాంతంలో రాకుండా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్. ముఖ్యంగా మీరు చూస్తే పట్టణాల్లో చాలా చోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేవు. తర్వాత ఉన్న డ్రైనేజీలో ప్లాస్టిక్ ఉపయోగం విపరీతంగా ఉండడం వల్ల ఏంటంటే అందులో అసలు ప్రవహించడమే లేదు. డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్. చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి. చాలా. కాబట్టి ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఎమర్జెన్సీస్ లో పనిచేస్తాం, కానీ మనం చేయాల్సింది నార్మల్ టైంలో పని చేయాలన్నది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు పని చేస్తాం, లేకుంటే ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు పని చేస్తాం, లేకుంటే కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు పని చేస్తాం. కానీ నార్మల్ టైంలో ఏ విధంగా పని చేయాలన్నది చేస్తే ఇటువంటి ఎమర్జెన్సీస్ మనకు ఎప్పుడు రావు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ మన డ్రైనేజ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలి. అందుకనే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను స్థాపించి వాళ్ళు ఆ విధంగా అక్కడ ముఖ్యంగా చెరువుల మీద, తర్వాత ఆ విధంగా వాటర్ బాడీస్ మీద ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగాయో వాటి మీద చర్యలు తీసుకున్నాం. కానీ దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ఒక అంశం ఏంటంటే వీటికి పర్మిషన్లు అందరూ కూడా ఎవరిచ్చారు,
వారి మీద కూడా ఒక 6 అధికారుల మీద కేసులు కూడా పెట్టారని నేను చదివాను. అవును సార్, కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కామన్ బయర్, సపోజ్ సతీష్ ఉన్నారు, సతీష్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. అవును. ఇప్పుడు వచ్చేసి అది చెరువుల మీద ఆక్రమణ అని చెప్పేసి ఆ ఫ్లాట్ ను కొట్టేస్తే మరి మీరు ఎక్కడికి వెళతారు? మీరు ఇన్ని రోజులు సంపాదించిన ఏదైతే మీ సంపాదన ఉందో దానితో ఒక ఇల్లు తీసుకున్నారు, మరి మీరు ఎక్కడికి వెళతారు అన్నది కూడా ఒక ప్రధానమైన సమస్య. కాబట్టి ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటంటే ఎవరైతే బిల్డర్స్ కానీ ఎవరైతే డెవలపర్స్ కానీ ఇలాంటి ఆక్యుపేషన్ చేసి ఆ తర్వాత ఎవరైతే అధికారులు వారితో కుమ్మక్కై ఈ విధమైన పర్మిషన్స్ ఇచ్చారో వారన్ని దగ్గర నుంచి ఇది వసూలు చేయాలి ఖచ్చితంగా. చేసి ఎవరైతే ఈ ఫ్లాట్లు మీలాంటి వారు నష్టపోతున్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. లేకుంటే ఏమవుతారు, మన లైఫ్ లాంగ్ చేసిన సేవింగ్స్ అన్ని కూడా ఈ విధంగా వెళ్ళిపోతే, ఎందుకంటే మీరు నమ్మారు, ప్రభుత్వాన్ని నమ్మారు, ప్రభుత్వ అధికారులను నమ్మారు, వారు ఇచ్చిన సర్టిఫికేట్స్ తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ సంపాదనను మీరు అక్కడ పెట్టారు. కాబట్టి వీరి గురించి కూడా ఏం చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలని నేను అంటాను. ఎస్, ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గర నుంచి వారు ఇంతవరకు దాని మీద సంపాదించినదంతా కూడా వసూలు చేయాలని నేను అంటా. ఒకటి ఏదైనా కట్టడం కట్టి కమర్షియల్ బిల్డింగ్ కట్టి దాని ద్వారా వారు అంతవరకు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఎలక్టోరల్ బాండ్స్ అన్నది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అవును సార్. కానీ ఈ బాండ్స్ ద్వారా వాళ్ళు సేకరించిన మొత్తం ఇంకా రాజకీయ పార్టీల దగ్గరే ఉంది. అవును, దాన్ని వసూలు చేయాలి. అదే విధంగా ఈ విధంగా ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్ ద్వారా వాళ్ళు చేకూర్చిన లబ్ధిని కూడా సంపూర్ణంగా వసూలు చేసి ఇలాంటి ఇన్నోసెంట్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కాంపెన్సేట్ చేయగలగాలి. లేకుంటే ఏమవుతుందంటే మళ్ళా వీళ్ళు రోడ్ల మీదకి వస్తారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విధి విధానాలు. కాబట్టి ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు కానీ తర్వాత వచ్చేసి ఈ విధమైన ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయన్నది ఒక నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ఎవరైనా రేపు కొనుక్కోవడానికి వెళితే ఆ సర్వే నంబర్ లో ఏదైనా చెరువు ఉందా లేకుంటే ఏదైనా వాటర్ బాడీ ఉందా అని ముందే తెలిస్తే వాళ్ళు కొనరు. సో ఈ విధంగా మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు వీటన్నిటి సర్వే నంబర్లు ఒకటి డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు అధికారులు అలాగే బిల్డర్లు వీళ్ళు కొల్యూడ్ అయిపోతున్నారు, ఆక్రమణలకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేస్తున్నారు, ఇళ్ల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అందుకనే అంటున్నా, ఇప్పుడు ఏంటంటే మనం గూగుల్ ఇమేజరీస్ తెప్పిస్తే, శాటిలైట్ ఇమేజరీస్ తీసుకొస్తే మనకు మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కాలంగా చెరువులు ఎలా ఉన్నాయి, ఇవి క్రమక్రమంగా ఎలా ఆక్యుపేషన్ అయ్యాయి, ఎలా వాటి మీద ఆక్రమించబడ్డాయి అన్నది మనకు క్రోనలాజికల్ లో మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మనం శాటిలైట్ మ్యాప్స్ తెప్పించుకోవచ్చు. అవును. ఆ శాటిలైట్ మ్యాప్స్ మీద మన ఇక్కడ ఉన్న సర్వే నంబర్స్ సూపర్ ఇంపోజ్ చేస్తే ఏ సర్వే నంబర్ లో ఈ చెరువులన్నీ ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సర్వే నంబర్లలో చెరువులు ఉన్నాయి కాబట్టి వీటి మీద జరిగిన ఆక్రమణలన్నీ కూడా అవి ఇల్లీగల్ అని చెప్పి ప్రజల పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ డిజిటల్ మ్యాప్స్ కానీ. కాబట్టి రేపు ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ముందే కనుక తెలిస్తే వారు అందులో కొనుక్కోవాలి. లేకుంటే ఏమవుతుందంటే కొన్న తర్వాత వారు ఈ విధంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైన చర్యలు కూడా ప్రభుత్వం నుంచి చెయ్యాలి అన్నది మనం అందరం కూడా ఆశించాలి. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో రాజకీయాలు అప్రస్తుతం. అదే సందర్భంలో తెలంగాణలో ఎలా అయితే ఒక హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ చెరువుల ఆక్రమణను అలాగే చెరువుల సంబంధించి సంరక్షణ దిశగా అడుగులు పడుతున్నాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రధానంగా విజయవాడలో ఎదురైన విలయం నేపథ్యంలో ఖచ్చితంగా అటు అధికారులు బిల్డర్లు తప్పిదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని జేడి లక్ష్మీనారాయణ గారు సూచిస్తున్నారు. అదే సందర్భంలో ఈ బుడమేరు వాగుకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్సెస్ వాటర్కి స్టోర్ చేయడానికి ప్రత్యేకంగా రిజర్వాయర్లు ఏర్పాటు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసుకొని దాన్ని సంసిద్ధంగా మనం ఏ విధంగా ఎదుర్కోవాలన్న కోణంలో దృష్టి పెట్టాలని జేడి లక్ష్మీనారాయణ గారి సూచనగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.